హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము అనిమల్ హస్బెండరీకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేవి చూద్దాము స్టెప్ బై స్టెప్. అంతకన్నా ముందు మన దగ్గర అనిమల్ హస్బెండరీకి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మీకు అందుబాటులో ఉందండి. పార్ట్ ఏ ఉంది, పార్ట్ బి ఉంది. 99 రూపీస్‌కి మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరుగుతుంది. తెలుగు అకాడమిక్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఉందండి. కంపల్సరీ ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఉంటే గనక పర్చేజ్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకు పార్ట్ ఏకి సంబంధించి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్‌కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుంటాము. హిస్టరీ, పాలిటీ, సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్, జియోగ్రఫీ ఇంకా మీకు ఉన్నటివన్నీ మీకు అక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి. సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసున్నాను. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే గనక చూడండి. సిలబస్ ఎక్స్‌ప్లనేషన్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసున్నాను. పీడీఎఫ్ కూడా మీకిక్కడ కింద లింక్ అనేది ఇస్తాను. సో, లింక్‌లో డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. పార్ట్ బికి సంబంధించి కూడా మీకు దాదాపు 35, 36 టెస్ట్‌లు అనేటివి మీరిక్కడ ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. పార్ట్ బిలో భాగంగా ఏమేమి చదవచ్చు అంటే మనకు 20 యూనిట్స్ అనేటివి ఉన్నాయి. ఓకే. 20 యూనిట్స్ ఉన్నాయి. పార్ట్ బిలో భాగంగా మీకు మదర్ సబ్జెక్ట్ అండి. ఓకే. అనిమల్ హస్బెండరీకి సంబంధించి 20 యూనిట్స్ కూడా మనకు సిలబస్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి వీడియో అనేది. మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్‌గా రావడం అనేది జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. కేవలం 99 రూపీస్‌కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 650 టెస్ట్‌ల దాకా ఉన్నాయి ఇప్పటికే. ఇంకా డైలీ మీకు యాడ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చెప్పాము అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఏహెచ్‌డీఏపీ ఆన్‌లైన్ ఓకే. ఏహెచ్‌డీ ఏపీటీ ఆన్‌లైన్ డాట్ ఇన్ అని కొట్టారంటే గనక ఈ వెబ్‌సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అండి. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ మీకు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ యారోస్ క్లిక్ చేస్తూ ఉన్నట్టయితే అనిమల్ హస్బెండరీ పైనొస్తుంది చూడండి. అనిమల్ ఏహెచ్ఏ రిక్రూట్‌మెంట్ వెబ్ యూఆర్ఎల్ అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. 4 స్టెప్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ గురించి ఇక్కడ మనమంతా డీటెయిల్స్ ఇస్తాము. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఫీజ్ పేమెంట్ చేయడము, పేమెంట్ స్టేటస్ అనేది మనకు తెలుసుకోవడము. థర్డ్ అప్లికేషన్ అనేది మనకు డాక్యుమెంట్స్ అన్ని అప్‌లోడ్ చేసి ఫిల్ చేయడము. ప్రింట్ అప్లికేషన్ మనం చేసినటువంటి అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉందో అది ప్రింటింగ్ తీసుకోవడము. ఈ 4 స్టెప్స్ మనం ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఫీజ్ పేమెంట్ చూసినట్టయితే మనకిక్కడ అప్లికెంట్ నేమ్ అనేది ఫస్ట్ ఫిల్ చేయాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారండి 10థ్ బేస్డ్ ఏదైతే ఉందో అదే మీరిక్కడ టైప్ చేయండి నేమ్ అనేది. అప్లికెంట్ సర్‌నేమ్ ఆల్సో మీకు 10థ్ బేస్డ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అంటే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చేయండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, ఆధార్ నంబర్ టైప్ చేయండి. మొబైల్ నంబర్ టైప్ చేయండి. మొబైల్ నంబర్‌ని మళ్ళా కన్ఫర్మ్ చేసుకోవడానికి సేమ్ మొబైల్ నంబర్ టైప్ చేయండి. ఈమెయిల్ ఐడీ టైప్ చేయండి మీది. సేమ్ ఈమెయిల్ ఐడీ కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళా టైప్ చేయాలి. సోషల్ స్టేటస్ ఇక్కడ మనకొస్తుంది. ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్‌లీ ఏబుల్ ఏమన్నా మనకు ఆహ్, డిసార్డర్స్ ఏమన్నా ఉంటే మేబీ అట్లా ఫిజికల్ ఓకే. అది పెట్టొచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఏమన్నా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీకు ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కిందకి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అప్లికెంట్ ఫర్ మీరు ఒక లోకల్ పోస్ట్‌లకి అప్లై చేసేటట్టు ఉంటే లోకల్ పోస్ట్ అనేటివి ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోండి. నాన్ లోకల్ అయితే గనక లోకల్ ప్లస్ నాన్ లోకల్ పోస్ట్ అనేటివి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిజిస్టర్ అనేది క్లిక్ చేయండి. ప్రతీదీ మీరు ఫిల్ చేసేటప్పుడు చూడండి రివ్యూ ద డీటెయిల్స్ అంటే మీరు ఖచ్చితంగా ఫిల్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు మీరు సెర్చ్ చేసుకోండి. అంటే ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళా ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదు. ఇక్కడ మనకు క్లారిటీగా ఇచ్చారు. నో ఎడిటింగ్ ఆప్షన్ విల్ బి అవైలబుల్ త్రూ ఔట్ ద ఏహెచ్ఏ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్. ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదంట. సో, ఒకటికి 2 సార్లు మీరు అప్లై చేసేటప్పుడు చూసుకొని చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ అనేది క్లిక్ చేయండి. ఇంకా లోకల్ పోస్టులకైతే మనకు రూ. 1000 ఫీజు మరియు కన్వీనియన్స్ చార్జెస్ అనేటివి కొంచెం జీఎస్టీ పడడం జరుగుతుంది. ఓకే. నాన్ లోకల్ అయితే గనక మీకిక్కడ ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ అనేటివి మీరు 3 సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. పోస్టులు ఎక్కడైతే ఎక్కువున్నాయో నాన్ లోకల్ కింద అక్కడికి చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పోస్టులు ఎక్కువ ఉండేది లేనిది ఎలా తెలుస్తుంది అంటే మనకింకా నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద ఇస్తాను. పీడీఎఫ్ లింక్ నోటిఫికేషన్ యొక్క పీడీఎఫ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చూసుకోండి మీకు డీటెయిల్స్ అన్నీ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ వైస్ ఓకే. అనంతపురం అనుకోండి. అనంతపురంలో లోకల్ పోస్టులు ఎన్నున్నాయి, నాన్ లోకల్ పోస్టులు ఎన్నున్నాయి. దాంట్లో కూడా మళ్ళా ఓసీ వాళ్ళకి ఎన్నున్నాయి, బీసీ వాళ్ళకి ఎన్నున్నాయి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అని చెప్పి మీకు అంతా దాంట్లో ఉంది నోటిఫికేషన్‌లో.
ఒకసారి చెక్ చేయండి. కింద పీడీఎఫ్ లింక్ ఇచ్చాను. ఓకే. ఒక నాన్ లోకల్ అప్లై చేసుకోవాలంటే గనక మీరు ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి నాన్ లోకల్‌కి వేరే డిస్ట్రిక్ట్‌కి అప్పుడైతే వర్కౌట్ అవుతుంది గానీ, ఏదో 1, 2 పోస్టులు ఉంటే గనక మీకు వద్దు. ఒక ఛాన్స్ అనేది అప్లై చేసినా మనకు వేస్ట్ అండి. అక్కడ నాన్ లోకల్‌కి. ఎక్కువ నాన్ లోకల్ పోస్టులు దేనికైతే ఉంటాయో దాన్ని బేస్డ్‌గా తీసుకోండి. ఇక్కడ 3 అనేటివి పెట్టుకోవచ్చు. ఓకే. ఎన్ని మీరు డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి నాన్ లోకల్ అయితే కనుక లోకల్ అండ్ నాన్ లోకల్ పోస్ట్‌లకు పెట్టుకుంటే ₹4000 కట్టాలండి. ₹4000 ప్లస్ కన్వీనియన్స్ చార్జెస్ అనేటివి మీకు కొంచెం పడడం అనేది జరుగుతుంది. ఓన్లీ లోకల్ అనుకోండి ₹1000తో సరిపోతుంది. ఇక్కడ లోకల్ ప్లస్ నాన్ లోకల్ అయితే 4000 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 3 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి గదా! 1, 2, 3 మళ్ళా మనం లోకల్ కింద కూడా చేసుకుంటాం కాబట్టి 4 అనేటివి 4000 అనేటివి మనకు రావడం జరుగుతుంది. రిజిస్టర్ అన్నట్టయితే గనక మీకిక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది. రివ్యూ మరి మీకిక్కడ ఒకసారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా చూసుకొని ఓకే అని క్లిక్ చేయండి. మీరిక్కడ ఏదైతే క్లిక్ చేసారో మొబైల్ నంబరు దానికి ఓటీపీ రావడం అనేది జరుగుతుందండి. సో, ఓటీపీ చేసిన తర్వాత మనకిక్కడ ఓకే అనేది మనకిక్కడ ఓటీపీ రావడం కోసం ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ వస్తుంది. మొబైల్ ఓటీపీ అనేది మీరిక్కడ టైప్ చేసి సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ అనేది కరెక్ట్ అయిన తర్వాత రిజిస్టర్ సక్సెస్‌ఫుల్లీ అని వస్తుంది. సో, మన రిజిస్టర్ నంబర్ అనేది ఇదండి. సో, స్క్రీన్‌షాట్ లేదా ఏదన్నా తీసి పెట్టుకోండి. స్క్రీన్‌షాట్ లేదా ఫోటో లేదా రాసి పెట్టుకోవడం అనేది ఏదైనా చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్ సో, ఇంపార్టెంట్. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అయిపోయిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మన మొబైల్ నంబర్‌కి ఇస్తారంట. నువ్వు అక్కడ ఏమైతే ఈమెయిల్ నంబర్ ఇచ్చావో, సో, ఆ ఈమెయిల్ నంబర్‌కి కూడా పంపియడం అనేది జరుగుతుందని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. సో, అందుకే యూజింగ్‌లో ఉండేటివి ఇవ్వండి. మొబైల్ నంబర్ గాని, ఈమెయిల్ ఐడీ గాని. నెక్స్ట్ సెకండ్ స్టెప్‌కి ఏమొస్తామంటే ఫీజ్ పేమెంట్‌కి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ విధంగా నువ్వు ఫీజ్ పేమెంట్ అనేది చేయాలనుకుంటున్నావు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరగాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు సోషల్ స్టేటస్ ఇప్పుడు ఓసీనా, బీసీనా సో, ఇదంతా మీకు డీటెయిల్స్ అన్నీ రావడం అనేది జరుగుతుందండి. రైటో రాంగో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఐ అగ్రీ అనేది మనం క్లిక్ చేసి టిక్ కొట్టేసి ఎంటర్ క్యాప్చా ఇక్కడ వచ్చేసి చూడండి క్యాప్చా అనేది ఎంటర్ చేసి పే నౌ అని క్లిక్ చేసినట్టయితే అమౌంట్ అనేది కట్ చేసుకుంటుంది. లోకల్ అయితే ₹1000 ఓకే. ఒకవేళ నాన్ లోకల్, లోకల్స్ 2 చేసినట్టయితే 4000 ప్లస్ జీఎస్టీ అనేది ఏసుకోవడం అనేది జరుగుతుందండి. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మీకిక్కడ ఓకే అనేది క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. కరెక్ట్ మీకు డీటెయిల్స్ అంతా చూసుకోండి. ప్రింట్ అనేది కొట్టినట్టయితే రిసిప్ట్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ అండ్ పేమెంట్ స్టేటస్ అండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇది. చూసినట్టయితే సెకండ్ స్టెప్ చూసినట్టయితే మనకింక ఫీజ్ పేమెంట్ కోసం నేను చెప్పాను గదా! రిజిస్ట్రేషన్ నంబర్ ఏదైతే ఉందో అది రాసుకోమని చెప్పి, అది ఇక్కడ టైప్ చేయండి. లేదంటే ఆధార్ నంబర్ టైప్ చేసినా గూడా ఇస్తారు. మొబైల్ నంబర్ ఏదైతే మీరు అక్కడ ఎంటర్ చేసారో, సో, ఇక్కడ కూడా మీరు సేమ్ అదే ఎంటర్ చేసి, క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసినట్టయితే, మీ డీటెయిల్స్‌తో ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని లేదా ప్రింట్ అయినా చేసి పెట్టుకోండి. ఫర్దర్ వేటికైనా సరే. నెక్స్ట్ ఫిల్ అప్లికేషన్ అండి. ఇక్కడ మనకు థర్డ్ స్టెప్ చూసినట్టయితే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. మన డాక్యుమెంట్స్ అన్నీ మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇది థర్డ్ క్లిక్ చేసినట్టయితే గనక మీ రిజిస్ట్రేషన్ ఐడీ అడుగుతుంది. ఆధార్ నంబర్, ఎంటర్ క్యాప్చా అని అడుగుతుంది. ఇది ఆధార్ నంబర్ ఏమో చూడండి మీకిక్కడ రిజిస్ట్రేషన్ ఐడీ మాత్రం కంపల్సరీ సో, ముందుగానే కనిపిస్తుంది గదా! అది రాసి పెట్టుకోండి. ఇక్కడ పేరన్నీ ఇచ్చేసి ఉంటుందండి. రైట్ రాంగ్ ఒకసారి చూసుకుంటారు. ఇవి ఎడిట్ చేయడానికి ఉండదు. ఓకే. ఇక్కడ చూసినట్టయితే ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదండి. మొబైల్ నంబర్ చూపిస్తుంది. ఈమెయిల్ ఐడీ చూపిస్తుంది. సోషల్ స్టేటస్‌ని వేరే సెలెక్ట్ చేసుకున్నావా చూపిస్తుంది. టైప్ చేయాల్సింది ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. అకార్డింగ్ టు నీకు 10థ్ లేదా ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మీకు ఇక్కడ టైప్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఓకే. మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా? అన్‌మ్యారీడా? యెస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ ఇండియన్ అని, రిలేషన్‌షిప్ టైప్ మీకు మ్యారీడ్ అయిందా? మ్యారేజ్ లేదా? రిలేషన్‌షిప్ నేమ్ ఒకవేళ అయ్యుంటే గనక మీకు అక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ ఏబుల్ అంటే నో అని సెలెక్ట్ చేసుకున్నారు కదా! పైన ఓకే. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయ్యేదా అని. యెస్ అయితే యెస్, నో అయితే నో అని మనకు అక్కడే చూయిచ్చేస్తుంది. ముందు అప్లికేషన్‌లో చేసుకున్నాం కాబట్టి. అందుకే ఎడిటింగ్ ఆప్షన్ లేదు. సో, చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు మ్యాటర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రెస్ చూసినట్టయితే రెసిడెన్షియల్ అడ్రెస్ అంటే మీరిప్పుడు ఉండేటువంటి అడ్రెస్. పర్మనెంట్ అడ్రెస్ అంటే ఏంటంటే మీకు పర్మనెంట్ అడ్రెస్ అనేది ఉంటుంది గదా! సో, అదే అండి మీరిక్కడ ఇక్కడ 2 ఒకటే అయినాయంటే ఇక్కడ గాని కొట్టినట్టయితే ఇక్కడ ఏవైతే టైప్ చేస్తామో అది ఇక్కడ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. వార్డ్ నేము లేదా స్ట్రీట్ నేమ్ టైప్ చేయాలి. డోర్ నంబరు, విలేజ్ ఆర్ సిటీ నేము, స్టేట్ ఏపీ,
డిస్ట్రిక్ట్ మీ డిస్ట్రిక్ట్ అయితే అది. ఏ మండలం కిందకొస్తుందో టైప్ చేయండి. మీ యొక్క పిన్ కోడ్. మీరిక్కడ సేమ్ అయితే గనక పర్మనెంట్ అడ్రెస్, రెసిడెన్షియల్ అడ్రెస్ సేమ్ ఒకటే అయితే గనక ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇది తీసేసుకుంటుందండి. ఓకే. ఎడ్యుకేషన్ చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనకిక్కడ లోకలా, నాన్ లోకల్ అనేది తీసుకుంటారు. అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోర్త్ క్లాస్ నుంచి ఇచ్చారు. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ అండి. అకాడమిక్ ఇయర్ ఎప్పటికైతే మీకు పూర్తయిందో అది మీరు అకాడమిక్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్, స్కూల్ నేము లేదా ఇన్‌స్టిట్యూట్ నేమ్ స్కూల్ నేము. ఓకే. ఇక్కడ ఆహ్, డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. మీకు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసినా కూడా పీడీఎఫ్ అప్‌లోడ్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ గమనించుకోండి. 1 ఎంబీ కన్నా తక్కువ ఉండడం అనేది జరగాలి. ఓకే. 1 ఎంబీ కన్నా తక్కువ ఉన్నటువంటి ఆ పీడీఎఫ్‌ని మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర పీడీఎఫ్ ఉంటే ఇప్పుడు నెట్‌లో మన గూగుల్‌లో ఎన్నో ఉన్నాయండి. పీడీఎఫ్ డిక్రీజర్ అని ఓకే. పీడీఎఫ్ ఫైల్ డిక్రీజర్ అని చెప్పి. అటువంటి వాటిల్లో మీరు పీడీఎఫ్ అప్‌లోడ్ చేశారంటే మీకిక్కడ ఆల్‌మోస్ట్ ఎక్కువ అదే యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో, మీకు దాంట్లో 1 ఎంబీ కన్నా తక్కువలో వచ్చేయడం అనేది జరుగుతుంది. 10థ్ క్లాస్ వరకు ఈ విధంగా మీరు జాగ్రత్తగా అప్‌లోడ్ అనేది చేయండి ఫైల్స్ అన్నీ. ఓకే. నెక్స్ట్ చూసినట్టయితే అప్లికెంట్ లోకల్ డిస్ట్రిక్ట్, నాన్ లోకల్, నాన్ లోకల్, నాన్ లోకల్. ఓకే. మీ లోకల్ డిస్ట్రిక్ట్ టైప్ చేయాలి ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ లోకల్ కింద 3 ప్రిఫరెన్స్ పెట్టాం కదా! ఆ 3 ప్రిఫరెన్స్‌ని పెట్టుకోవాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీ క్వాలిఫికేషన్ ఏందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? సారీ మంత్స్ ఆఫ్ పాస్ ఏ మంత్‌లో ఇక్కడ ఇయర్ ఓకే. ఏ ఇయర్ అని చెప్పి ఇక్కడ మనకు సర్టిఫికేట్‌లో ఉంటుంది గదా! ఆ సర్టిఫికేట్ ప్రకారమే ఇవ్వండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీరు అందాజుగా ఇవ్వద్దండి. సర్టిఫికేట్‌లో ఉంటుంది. ఆ సర్టిఫికేట్‌లో ఇక్కడ ఏదైతే కోర్స్ అనేది ఇస్తారో మీరు క్వాలిఫికేషన్‌గా దీనికి సంబంధించిన సర్టిఫికేట్‌లో మీకిక్కడ ఏ మంత్‌లో పాస్ అయ్యాము, ఏ ఇయర్‌లో పాస్ అయ్యాము అని అక్కడ ఉంటుంది గదా! అదే టైప్ చేయండి ఇక్కడ. అక్కడే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటెన్స్ ప్రిఫరెన్స్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ మీకిక్కడ 3 అనేది ఇచ్చారు. సో, డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2, డిస్ట్రిక్ట్ 3 సో, మీకు దగ్గరలో ఏదుంటే అది సెలెక్ట్ చేసుకోండి. మేనేజియల్ స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద ఏమన్నా మీకుంటే గనక చేసుకోవచ్చు ఇక్కడ. సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ ఫోటో అండి. అప్లికెంట్ ఫోటో కూడా చూసినట్టయితే ఇక్కడ మనకు జేపీజీ ఉండాలి. మనకిక్కడ చూసినట్టయితే ఫోటో అండ్ సిగ్నేచరు సైజ్ కూడా 512 కేబీ కన్నా మనకు లెస్ దెన్‌గా ఉండాలి. ఓకే. రిమైనింగ్ ఏదైతే ఉందో అంటే ఫోటో సిగ్నేచర్ కాకుండా మిగిలినవన్నీ మనకు 1 ఎంబీ కన్నా తక్కువ అనేది ఉండడం అనేది జరగాలి. ఫోటో అనేది మీది పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది గదా! అది తీసుకొని పీడీఎఫ్ అనేది మీరు ఇక్కడ చూడండి 512 కేబీ కన్నా తక్కువగా మీరు అప్‌లోడ్ చేసి పెట్టాల్సుంటుంది. సిగ్నేచర్ ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకొని మీ సిగ్నేచర్ అనేది పెన్‌తో రాసుకొని దాన్ని ఫోటో తీసి ఇక్కడ మీరు 512 కేబీ కన్నా తక్కువ దాంట్లో అప్‌లోడ్ చేయండి. మిగతావైతే మనకు 1 ఎంబీ కన్నా తక్కువగా ఉండొచ్చు. అప్లికెంట్ ఆధార్ బోత్ సైడ్స్ అండి. 2 సైడ్స్ మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అనేది గూడా మనం ఇక్కడ చేస్తాము. క్వాలిఫికేషన్ కోర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది చేస్తాము. సోషల్ స్టేటస్ సర్టిఫికేట్. సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే మనం పైన సెలెక్ట్ చేసుకుంటాం గదా! ఓసీనా, బీసీనా సో, అవన్నీ మనకు ఆహ్, స మనం ఇక్కడ ఇది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకిక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే గనక అవన్నీ మీరు ఫిల్ చేసుకోవచ్చు ఇవన్నీ. ఓకే. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇక్కడ మీకు మనకు కొంచెం వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, వీటిల్లో ఏమన్నా మీరుంటే గనక టిక్ చేసుకొని ఇక్కడ యెస్ అని పెట్టుకోండి. లేదంటే నో అనే ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి గదా! ఈ 4 మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ అనేది క్లిక్ చేయండి. ఒకసారి మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఒకసారి రివ్యూ చేసుకోండి అంతా. ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉండదని చెప్పి వాళ్ళు పదే పదే మనకు మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. ఓకే. ఇవన్నీ మీరు ఒకసారి సరి చేసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ నెక్స్ట్ ఇది ఫోర్త్ స్టెప్ అండి. ఆఫ్టర్ మనకు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్‌ది ఏంటంటే ప్రింట్ అప్లికేషన్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఆధార్ నంబర్ ఏదైనా టైప్ చేయొచ్చు. మొబైల్ నంబర్ క్యాప్చా గనక క్లిక్ చేసినట్టయితే సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే మీకిక్కడ అప్లికేషన్ అంతా చూపిస్తుంది. ఒకసారి అవంతా మీరు కరెక్ట్ ఏమన్నా తప్పులున్నాయా లేదా అని చెప్పి చూసుకోండి. ఒకటికి 2 సార్లు. మళ్ళీ ఇదంతా మీరు ప్రింట్ అనేది క్లిక్ చేసినట్టయితే ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీరిక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మనకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ పీడీఎఫ్ కూడా నేను కింద లింక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. ఏహెచ్ఏ ప్రాసెస్ సంబంధించి ఇదంతా మీకు కింద పీడీఎఫ్ కూడా ఇస్తాను. సో, చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎడిటింగ్ ఆప్షన్ కూడా లేదు. ఓకే అండి. అనిమల్ హస్బెండరీకి సంబంధించి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మన దగ్గర అందుబాటులో ఉంది. యాప్ ఏదైతే ఉందో డౌన్‌లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి లేదా కింద లింక్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో మీకు పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. మీకిక్కడ టాపిక్ వైస్ ఉంటుంది చూడండి. జనరల్ ఎబిలిటీ గాని ఇవన్నీ మీకు అందివ్వడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ బి సిలబస్ కూడా మీకిక్కడ వీడియో చేసి పెట్టాం యూట్యూబ్‌లో. ఎవరైనా చూడని వాళ్ళుంటే గనక చూడండి. పార్ట్ బిలో 20 యూనిట్స్ అనేటివి మీ మదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 20 యూనిట్స్ చదవాల్సి ఉంటుంది. ఆ 20 యూనిట్స్ సంబంధించి
తెలుగులోనే మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసడం జరిగింది. లింక్ అది కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ఈ టెస్ట్ సిరీస్ గురించి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.